సూర్యాపేట జిల్లాలో దురాజ్పల్లి లింగమంతుల స్వామి జాతర ఘనంగా ప్రారంభమైంది. కేసారం గ్రామం నుంచి 33 మంది దేవతల విగ్రహాలను భద్రపరిచిన దేవరపెట్టెను గుట్టపైకి తరలించే వేడుకలను విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. యాదవుల సాంప్రదాయ వాయిద్యాలు, బేరి చప్పుళ్లు, ప్రత్యేక విన్యాసాలతో దేవరపెట్టెను తీసుకువచ్చారు. మరిన్ని జాతర విశేషాలను మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నల్గొండ సూర్యాపేట జిల్లాలో పెద్దగట్టు జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గురాజుపల్లి పెద్దగట్టు వద్ద నిన్న రాత్రి కేసారం గ్రామం నుంచి దేవరపెట్టెను ఇక్కడికి తరలించడం ద్వారా ఈ జాతర ప్రారంభమైంది. మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా కేసారం గ్రామానికి వెళ్ళి అక్కడ యాదవులకు దేవరపెట్టెను అందజేసి జాతరను ప్రారంభించారు. నిన్న రాత్రి అర్ధరాత్రి కేసారం గ్రామం నుంచి పెద్ద ఎత్తున డప్పు వాయిద్యాలు, మేళతాళాలు, అలాగే యాదవ సాంప్రదాయం ప్రకారంగా కేసారం నుంచి దేవరపెట్టెను ఈరోజు నిన్న రాత్రి ఇక్కడికి తరలించడం జరిగింది. ఈ జాతర ప్రక్రియ ప్రారంభం కాగానే వెంటనే యాదవులంతా కూడా సాంప్రదాయం ప్రకారం ఇక్కడ ఈ దేవర్లకు అంటే లింగమతుల స్వామికి అలాగే చౌడమ్మకు గంపల ప్రదక్షిణ ద్వారా అలాగే పశువులను బలివ్వడం ద్వారా మొక్కులు సమర్పించుకున్నారు. ఈ రోజంతా కూడా చౌడమ్మ తల్లికి మొక్కుల సమర్పణ కొనసాగుతోంది. జాతరలో ఇది రెండవ రోజు. ఈ ప్రక్రియలో పెద్ద ఎత్తున జనం ఇక్కడికి హాజరు కావడం జరుగుతుంది. సుమారు 30 లక్షల మంది భక్తులు ఈ జాతరకు 5 రోజుల పాటు జరిగే జాతరకు హాజరవుతారని చెప్పేసి అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం జాతర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా పోలీసులు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్నటువంటి ట్రాఫిక్ను మళ్లింపజేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి వాహనాలన్నింటినీ కూడా నల్గొండ మిర్యాలగూడ కోదాడ మీదుగా విజయవాడకు తరలిస్తున్నారు. అలాగే విజయవాడ నుంచి వచ్చేటువంటి వాహనాలను కూడా కోదాడ నల్గొండ మీదుగా హైదరాబాద్కు తరలిస్తున్నారు. అలాగే ఈ జాతరకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా మంచినీళ్ళు, పారిశుద్ధ్యం, తర్వాత ఈ కలువ పందిళ్ళు, కావాల్సినటువంటి మరుగుదొడ్లు, స్నానాల గదులు, కోనేరు వద్ద దుస్తులు మార్చుకునే గదులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈసారి ప్రత్యేకంగా జంతుబలి కోసం ప్రత్యేకంగా జాగిలాల బండను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాలుష్యాన్ని నివారించడానికి అక్కడే జంతుబలి ఇవ్వాలని చెప్పేసి అధికారులు చెప్పినా కూడా ఎక్కువ మంది జంతుబలి ఎక్కడ పడితే అక్కడ చేయడం వల్ల కొంత కాలుష్యపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీన్ని పారిశుద్ధ్య సిబ్బంది వెంటనే గమనించి దీన్ని నివారించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మొత్తంగా చూస్తే జాతరకు ఉదయం తెల్లవారుజామున 2 గంటల నుంచి మొదలైనటువంటి జాతర ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. ఈ 5 రోజుల పాటు కూడా ఇదే విధంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంగరంగ వైభవంగా సంప్రదాయ పద్ధతిలో మేళతాళాలతో అలాగే వాయిద్యాలతో డప్పు మేళాలతో బలివ్వడానికి తీసుకొచ్చినటువంటి పశువులను అంటే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అంగరంగ వైభవంగా జాతర కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో మంత్రులు జగదీశ్వర్ రెడ్డి అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా జాతరను సందర్శించి అమ్మవారిని సందర్శించి మొక్కులు సమర్పించుకోనున్నారు. ఇది ప్రస్తుతం సూర్యాపేటలో జరుగుతున్నటువంటి లింగమతుల జాతర యొక్క ప్రధానమైనటువంటి విశేషాలు. ఓవర్ టు స్టూడియో.